రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజనాలయంలో ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లో జరిపిన సమీక్షలో ట్రాన్స్ఫర్ల ప్రస్తావన వచ్చింది. దీంతో ఏళ్ల తరబడి వేములవాడలో తిష్టవేసిన అధికారులు తాము ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, బాసర సరస్వతీదేవి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, సికింద్రాబాద్ గణేష్ ఆలయాలు 6A కింద ఉన్నాయి. ఈ ఆలయాల్లో మెజారిటీ ఉద్యోగులు సంవత్సరాల తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్ గా చేరి ఏఈఓ స్థాయి వరకు పదోన్నతి పొందిన ఉన్న ఆలయాల్లో వివిధ శాఖలకు మారుతున్నారు. కానీ వేరే ప్రాంతానికి బదిలీ కావడం లేదు. ఒకే చోట ఏళ్ల తరబడి పాతుకుపోయి అవినీతి అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ ఆలయాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ అక్రమాలు చేస్తున్న వారిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. అయితే నేతల ఒత్తిడితో గత ప్రభుత్వాలు ఈ నివేదికలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జరిపిన సమీక్షలో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన వారిని బదిలీ చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇలాంటి ఉద్యోగుల జాబితాను దేవాదాయ శాఖ సేకరించినట్టు తెలుస్తోంది. వేములవాడ రాజన్న ఆలయంలోని ఉద్యోగులపైన ఆరోపణలు వచ్చాయి. ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈఓ స్థాయి అధికారుల నుంచి సూపరింటెండెంట్ అధికారుల వరకు పలువురికి ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, పలువురికి మెమోలు జారీ చేశారు. ఇప్పుడు మంత్రి సురేఖ సమక్షంలో బదిలీల ప్రస్తావన రావడంతో రాజన్న ఆలయంలోని ఉద్యోగులు భయపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 6A ఆలయాల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. అయితే రాజకీయ నేతలు, దేవాదాయ శాఖ అధికారుల పైరవీలతో బదిలీ అయిన ఉద్యోగులు తిరిగి పాత స్థానంలోకి చేరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాలకు ఆదాయం పెంచాలని, భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా 6A ఆలయాలలో సంవత్సరాల తరబడి తిష్టవేసిన ఉద్యోగులను బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎన్నికల కూడా అయిపోగానే ఖచ్చితంగా బదిలీలు జరుగుతాయని సమాచారం. దీంతో రాజన్న ఆలయంలో దీర్ఘకాలంలో పాతుకుపోయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఎలాగైనా తాము బదిలీ కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే రాజకీయ పైరవీలను చేస్తున్నట్టు సమాచారం.